కేరళలో ప్రత్యేక శిక్షణ పొంది గత 9 సంవత్సరాలుగా గుడివాడ, భీమవరం, వైజాగ్లలో ఎందరో జీవితాలను ఆనందమయం చేసిన జేకేఆర్ న్యూమరాలజిస్ట్ గారి సేవలు వినియోగించుకోండి. మీ పుట్టిన తేదీ, పేర్ల ఆధారంగా పూర్తి జాతకాన్ని తెలియపరిచి మీ ప్రతి సమస్యకు పరిష్కారం సూచించబడును. వాస్తు, వివాహం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల అన్యోన్యత, విదేశీయానం, రాజకీయ యోగం, సినీ రంగ ప్రవేశం వంటి అనేక అంశాలకు చక్కని పరిష్కారం న్యూమరాలజీ. అన్ని రకాల ల్యాబ్ టెస్టు చేసిన రత్నాలు, నేపాలీ రుద్రాక్షలు, అన్ని రకాల యంత్రాలు లభించును. మీ జాతకం నచ్చని ఎడల మనీ వాపస్. ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని రాగలరు. సెల్ 9949278098 and 9291627680. జేకేఆర్ న్యూమరాలజిస్ట్, చిన్న రామాలయం వీధి, సత్యనారాయణపురం, గుడివాడ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నేను మీ జాతకాన్ని పరిశీలించేటప్పుడు న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ ద్వారా ప్రతి ఒక్కరి జాతకం పరిశీలించటం జరుగుతుంది. ముందుగా మనం న్యూమరాలజీ గురించి చెప్పుకుందాం. ఈ న్యూమరాలజీ అంకెలు లేక సంఖ్యల నుంచి ఉద్భవించబడింది. దీనిని కనుగొన్న శాస్త్రవేత్త కీరో. ఈయన కీరో అని పిలువబడే కౌంట్ లూయిస్ హోమన్ అనే పేరు గల వ్యక్తి. ఈయన ఈ 9 అంకెల గురించి ఎంతో ఎనలేని కృషి చేసి ఈ న్యూమరాలజీని మన దేశంలోనే కనుగొన్న వ్యక్తి. అయితే ప్రపంచ దేశాలలో అమెరికా, చైనా, జపాన్ ఇలాంటి దేశాలన్నిటిలో బాగా డెవలప్మెంట్ పొంది ఇప్పుడు మరలా మన దేశానికి మనం దాన్ని ఆదరిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఖ్యల బట్టి ప్రతి ఒక్కరి జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ న్యూమరాలజీలో ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ను బట్టి జాతకాన్ని చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ని 4 భాగాలుగా వివరించడం జరుగుతుంది. బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. డేటు, మంత్, ఇయర్ ఈ 3 కూడగా వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఇలా దాన్ని విభజించి ఒక వ్యక్తికి పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తికి ఏ సంఖ్యకు చెందినవాడో అతని విద్యా జీవితం ఎలా ఉంటుంది, ఉద్యోగం, వ్యాపారం ఎలా ఉంటాయి, వివాహ జీవితం ఎలా ఉంటుంది, వృద్ధాప్య జీవితం ఎలా ఉంటుంది, అతను లక్కీ నెంబర్స్ ఏమిటి, అన్లక్కీ నెంబర్స్ ఏమిటి, అన్లక్కీ కలర్స్ ఏమిటి, లక్కీ కలర్స్ ఏమిటి అని కూడా వివరించడం జరుగుతుంది. ఏ నెంబర్లో పుట్టిన వ్యక్తి ఏ చదువులు చదవాలి, ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి వ్యాపారాలు చేయాలి అని పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఏ నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని చేసుకుంటే వారి యొక్క వివాహ జీవితం బాగుంటుంది, ఏ వ్యక్తులు ఎవరితో స్నేహం చేయాలి, చేస్తే వారి జీవితం ఆనందంగా ఉంటుంది, ఏ నెంబర్లో పుట్టిన వారు ఏ నెంబర్లో పుట్టిన వారితో భాగస్వామి వ్యాపారాలు చేయవచ్చు అని మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ రోజున ఎంతో మంది నా దగ్గరకు వచ్చి ఎన్నో అద్భుతాలు సాధించి ఈ న్యూమరాలజీ, నేమాలజీ ప్రకారం వారు నేను చెప్పిన విధంగా చేసి వారి జీవితాలలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. వారిలో కొంతమంది ఈ రోజున మన దగ్గరికి వచ్చి వారి నోటితోనే వారి యొక్క జీవితాల్లో జరిగిన అద్భుతాల గురించి మీ అందరికీ కూడా తెలియజేస్తారు. పెద్దపాలపాడు, ముదిరేపల్లి మండలం. నా పేరు సిహెచ్ నాగేశ్వరరావు. నేను సార్ గారి దగ్గరికి 3 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను. అసలు
నేను ఈ జాతకాలనేవి నేను నమ్మను. నమ్మకపోయినా మా అమ్మాయి ప్రోద్బలం మీద నేను సార్ గారి దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఏదో చెప్పారు కానీ అప్పుడు కూడా నేను నమ్మశక్యం కాలేదు. అయినా సరే ఆయన ఒకసారి 2 సార్లు మా అమ్మాయి తీసుకురావడం, నేను రావడం జరిగింది. సరే అని చెప్పి ఒకసారి ఇట్లాగే సరే ఇందామన్న ఆలోచనతో నేను వచ్చాను. వచ్చిన తర్వాత సార్ గారు చెప్పారు కొన్ని విషయాలు. నాకేదో జాయింట్ ప్రాపర్టీస్ చెక్క కొన్ని విషయాలు నేను ఆయనతో చర్చించాను. చర్చించిన తర్వాత ఏం చెప్పారు కానీ నేను అన్న ఆలోచనతోనే ఉన్నాను. తర్వాత కొన్నాళ్ళు టైం పెట్టారు. ఆ టైం తర్వాత నీ పని అవుతున్నారు. అయినా సరే అవి మా జాయింట్లో గొడవలైనవి, పోలీస్ కేసులైనవి. అయినా మాకు ఇవన్నీ చెప్పారు కానీ నమ్మటానికి అనుకున్నాను. ఆయన చెప్పిన టయానికి ఆటోమేటిక్గా కేసులు లేవు, మాకు పరిష్కారం ఈజీగా అయింది. సార్ గారు అంతకుముందు చెప్పారు, మీరు అసలు కోర్టుకి వెళ్ళే పని ఉండదు, 100% మీకు అయిపోద్ది అని ఖచ్చితంగా చెప్పారు. దాని మీద ఒక నమ్మకం అనేది అవి పరిష్కారం అవడంతో మాకు కలిగింది. దాని మీద సరే అని చెప్పి ఒకసారి ఈ ఉంగరం వేసుకోమన్నారు. తర్వాత 4 రోజుల తర్వాత అన్నీ సక్రమంగా, ముందు మనశ్శాంతిగా, ఆరోగ్యరీత్యా అన్ని రకాలుగా నాకు మేలే జరిగింది. ఎవరైనా సరే చేసుకుంటే ఫలితం ఉంటుంది, తెలుసుకుంటే ఉపయోగం ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఈ సార్ గారి దగ్గరికి వచ్చి మీ సమస్యల్ని ఏకాంతంగా పరిష్కరించుకోవచ్చు. 3 సంవత్సరాలు బట్టి హ్యాపీగా ఉన్నాం, ప్రశాంతత ఉంది. తర్వాత సార్ గారిని మా హౌస్కి తీసుకెళ్ళాం. హౌస్కి తీసుకెళ్ళి మా ఆస్తిరీత్యా కూడా చూపించుకున్నాం. మా ఆస్తిలో కూడా పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. ఒక నుయ్యి మాత్రం తవ్వమన్నారు, తవ్వాం. తవ్విన తర్వాత ఇంకా బాగుంది, అనుకూలించింది. మాకు అన్ని విధాల సార్ గారు మాకు వల్ల మాకు మేలే జరిగింది. అడిగితే వెళ్ళమనే చెప్తాను, సలహా మాత్రం సార్ గారి దగ్గరికి వెళ్తే పరిష్కారం ఉంటుంది. నేను అసలు ఎవరిని నమ్మను, కానీ నమ్మేటట్టుగా ఆయన మాకు ఫలితాలు కనపడి ఇంటి వాస్తు మార్చిందంతా చాలా బాగుంది. ముందు ప్రశాంతత ఉంది, మనశ్శాంతిగా ఉంది. నాది పాలపరు రైస్ మిల్లు. ఇందాక ఇప్పుడు చూసే ఉంటారు కదండి, పెద్దపాలపరు నుంచి నాగేశ్వరరావు గారు అని ఆయన అనుభవాలు మీకు వివరించారు. ఆయన నా దగ్గరికి అసలు నేను జాతకాలను అయితే నమ్మను, మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ భూ వివాదంలో ఉంది, అన్నదమ్ముల వాటాలో ఉండేది, పోలీస్ కేసులు కోర్టుల వరకు వెళ్ళేటట్టుంది, మీరు ఎలా చేస్తారో దాని కనుక మీరు నాకు చేసి పెట్టినట్లయితే కనుక మిమ్మల్ని నేను నమ్ముతానని నా మీద ఛాలెంజ్ చేయడం జరిగింది. వారి పాప వారిని బలవంతంగా తీసుకురావడం జరిగింది. వారి కోసం నేను వారి పేరు మార్చి, అలాగే వారికి ఒక రత్నధారణ ఇచ్చి, వారి యొక్క వాస్తులో ఈశాన్య మూల మెరకగా ఉంటే అది పల్లం చేయించి అక్కడ ఒక 5 వరలతో నుయ్యి వేయించాను. ఆటోమేటిక్గా ఆ వాస్తు బలం ఆయనకి తోడయ్యి, ప్లస్ న్యూమరాలజీ పరంగా ఆ పేరు ఆయన రాసినందువల్ల ఆయనలో ఆయనకు పాజిటివ్ ఎనర్జీ ఆయనకి రావటం జరిగింది. అలాగే గ్రాఫాలజీ ప్రకారం ఆయన సంతకాన్ని మార్చడం జరిగింది. ఆ కోర్టుకి వెళ్లకుండా వాళ్ళ అన్నదమ్ముల వాటాలు గొడవ లేకుండా వారికి సానుకూలంగా సెటిల్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్థికంగాను అలాగే మనశ్శాంతిగాను అన్ని రకాలుగా కూడా వారు ఆనందంగా ఉంటున్నారని వారి నోటితోనే వారు మీకు తెలియజేయడం జరిగింది. అది మీరందరూ చూసే ఉంటారు. నా పేరు కేశవరావు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను. మా అమ్మాయి వివాహ నిమిత్తం జేకేఆర్ గారిని కలవడం జరిగింది. ఆయన 9 వారాలు పూజా విధానం ఒకటి చెప్పి ఉన్నారు. 9 వారాల లోపలే మా అమ్మాయికి వివాహం కుదరటం, బాగా మంచి సంబంధం అవటం మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎన్నో రకాలుగా ఏ సమస్య వచ్చినా జేకేఆర్ గారిని కలవటం, అక్కడి నుంచి మాకు ఒక నమ్మిక ఏర్పడింది. జేకేఆర్ గారు అనగానే మా అమ్మాయి వివాహం జరిగింది. 9 వారాల లోపే ఛాలెంజ్ చేశారు, మా ఫాదర్తో ఛాలెంజ్ చేశారు ఆయన. 9 వారాల లోపు జరుగుతుంది అన్నారు. 8 వారాలు అయిపోయినాయి. 8 వారాలు అయిపోయిన ఇంకొక వారం ఉంది ఆయన చెప్పారు, మనకు జరుగుతుందా జరగదా ఏంటి ఇలా చెప్పిన ఆయన మాటలు చెప్తారులే అనుకునేవాళ్ళం.
9వ వారం పూర్తవుతుందనగా ఆఖరి వారంలో మా అమ్మాయికి వివాహం సెటిల్ అయింది. వాళ్ళు వచ్చి అదే రోజు చూసుకోవడం, అదే రోజు తాంబూలాలు పుచ్చుకోవడం, నిశ్చయం అవడం జరిగిపోయింది. అదే మిరాకిల్ కేటీఆర్ గారు అంటే మాకు గురి ఏర్పడటానికి. అక్కడి నుంచి ఏ చిన్న విషయం వచ్చినా కూడా ఆయన సలహా సంప్రదింపు తీసుకుని మేము పాటిస్తూ మేము సుఖంగా ఉన్నాం. మా నాన్నగారికి అక్కడ ఈ న్యాయంతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు బాగా సీరియస్ చేసిన ఆటో ప్రాబ్లం వచ్చింది. అది కూడా జేకేఆర్ గారు ముందే చెప్పారు, మీ ఫాదర్కి ఇలా సీరియస్ చేస్తుంది కానీ మీకు భయపడక్కల్లా, అంటే వివాహానికి ముందు వివాహం ఉంది, ఇట్లా జరిగితే ఏమైనా అడ్డంగా అవుతుందా అనుకున్నాము. కానీ అటువంటి ఆటంకాలు ఏం లేకుండా సవ్యంగా మీకు జేకేఆర్ పూర్తిగా విశ్వాసం ఇచ్చి గ్యారంటీ ఏం జరగదు, మీకు ఎటువంటి ఆటంకం జరగదు, సవ్యంగా జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే జరిగింది. తిరుపతిలో ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయన బాగా సీరియస్ చేశారు. సీరియస్ అయిపోయి ఇంటికి వస్తారని కూడా అనుకోలేదండి. అటువంటిది ఆయన చెప్పిన మాట